కామ్రేడ్ యు రామన్న 21వ వర్ధంతి సభను ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా మున్సిపల్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి కామ్రేడ్ యు రామన్న యొక్క స్తూపం దగ్గర జరుపుకునేటువంటి వాళ్ళం. ఈ మధ్యకాలంలో గోదావరికని అభివృద్ధి పేరిట అక్కడ మనం నిర్మాణం చేసుకొని 20 ఏళ్ళుగా కొనసాగిస్తున్నటువంటి ఆ స్తూపాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్రమంగా తొలగించడం జరిగింది. మనం విజ్ఞప్తి చేసినాం, మాకు ఒక స్థలాన్ని ఇవ్వాలని, ఆ స్థలంలో స్తూపాన్ని నిర్మాణం చేసి ఇవ్వాలని కూడా మనం కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి విజ్ఞప్తి చేసినాం. ఆ తర్వాత ధర్నా నిర్వహించినాం. కానీ మన విజ్ఞప్తిని వాళ్ళు ప్రచారం పెట్టారు. కానీ ఇవాళ మేము ఒకటే మున్సిపల్ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ప్రజల కోసం, కార్మికుల కోసం నిస్వార్థంగా పనిచేసినటువంటి కార్మిక నాయకులు ఇవాళ భౌతికంగా లేకపోయినప్పటికీ వాళ్ళ ప్రాణాల త్యాగాలతోని ఏదైతే ఇక్కడ గోదావరి ప్రాంతంలో సింగరేణి గని కార్మికులు కావచ్చు, కాంట్రాక్టు కార్మికులు కావచ్చు, ఇవాళ అనేక రకాల హక్కులు సదుపాయాలతో బ్రతుకున్నారంటే విప్లవ ట్రేడ్ యూనియన్ల కృషి. ఆ రోజు ఏదైతే అమరుడైందో కామ్రేడ్ యు రామన్న లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల కృషి అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. కనుక అలాంటి ఒక గొప్ప నాయకుడి స్తూపాన్ని తొలగించి మేమేదో సాధించడమని పగటి కలలు కంటున్నటువంటి ద్రోహులు, విప్లవ ద్రోహులు, ప్రజా కంటకులు, అభివృద్ధి నిరోధకులు ఒక విషయాన్ని మాత్రం చారిత్రకంగా తెలుసుకోవాలి. నాయకులు ఎప్పుడైనా సరే ప్రజల హృదయాల్లో చిరంజీవిగా, చిరస్థాయిగా నిలిచిపోతారు. భౌతికంగా హత్యకు గురైనంత మాత్రాన వాళ్ళు మనుషులుగా మన ముందు కదలాడకపోయినప్పటికీ కూడా వారు ఏదైతే అందించినటువంటి స్ఫూర్తి, వాళ్ళు నడిపినటువంటి రాజకీయాలు, వాళ్ళు నిలబడ్డటువంటి తీరంతా కూడా విప్లవ శ్రేణుల్లో, విప్లవ అభిమానుల్లో అది చిరంజీవిగా, చిరస్థాయిగా కూడా నిలిచిపోతుంది. కనుక మరో సంవత్సరం నాటికైనా సరే గోదావరి గని ప్రాంతంలో ఖచ్చితంగా స్తూప నిర్మాణం చేపడతాం. మరొక 22వ వర్ధంతి సందర్భంగా అయినా సరే మేము అక్కడ ఖచ్చితంగా ఇంతకంటే కూడా ఎన్నో రెట్లు ఘనంగా కూడా మేము కామ్రేడ్ యు రామన్నకు నివాళులర్పించేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం. ఖచ్చితంగా ఏదైతే మున్సిపల్ అధికారులు, కమిషనరేట్, కార్పొరేషన్ వాళ్ళందరూ కూడా ఆలోచించి మాకు తక్షణమే యు రామన్నకు ఏదైతే మీరు స్తూపాన్ని డిస్మెంటల్ చేశారో ఆ రకంగానే మీరు మాకు ఒక మంచి స్థలాన్ని ఎంపిక చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కార్పొరేషన్ అధికారులపై ఉందని మేము కోరుతున్నాం. ఇస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. కనుక కామ్రేడ్ యు రామన్నకు ఈ సందర్భంగా ఐఎఫ్టి రాష్ట్ర కమిటీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఆయన ఆశయాల కోసం అంకితం అవుదాం, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.